Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today we are going to discuss how to read newspaper. So చూడండి ఇక్కడ will meet you soon outside Sisodia in letter from Tihar jail. Will meet you soon outside, మనం బయట కలుద్దాం. సిసోడియా అనే వ్యక్తి ఇన్ లెటర్లో రాశారు ఫ్రమ్ తిహార్ జైల్ నుంచి రాశారు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా హెడ్లైన్స్ అనేవి మనకి సింపుల్ పాస్ట్ సింపుల్ ప్రజెంట్లోనే ఉంటాయి, అంత క్లియర్గా ఉండవు. సరే ఇక్కడ చూడండి, ఇది అయితే క్లియర్గానే ఉంది. విల్ మీట్ యూ సూన్ అవుట్ సైడ్ సిసోడియా ఇన్ లెటర్ ఫ్రమ్ తిహార్ జైల్. లెటర్లో రాశారు మనం బయట కలుద్దామని తిహార్ జైల్ నుంచి. సిసోడియా అనే వ్యక్తి ఏపీ లీడర్, ఆప్ లీడర్. సో మనీష్ సిసోడియా అనే వ్యక్తి ఆప్ లీడర్ హ్యాస్ రిటర్న్ ఆ లెటర్, ఒక లెటర్ రాశారు ఫ్రమ్ తిహార్ జైల్. ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా ఉందో. సో ఆప్ లీడర్ హ్యాస్ రిటర్న్ లెటర్ ఫ్రమ్ తిహార్ జైల్ నుంచి రాశారు టు ది పీపుల్ ఆఫ్ హిస్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. చూడండి, ఆప్ లీడర్ మనీష్ సిసోడియా హ్యాస్ రిటర్న్ లెటర్ ఫ్రమ్ తిహార్ జైల్ టు ద పీపుల్ ఆఫ్ హిస్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, కామా వచ్చింది చూడండి. తర్వాత కంపేరింగ్ హిస్ ప్లైట్ విత్ ద అట్రాసిటీస్. సో ఇక్కడ నుంచి చూడండి, అట్రాసిటీస్ కమిటెడ్ బై ది బ్రిటిషర్స్ అగైనెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్. చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ చూద్దాం ఫస్ట్. సో ఆప్ లీడర్ మనీష్ సిసోడియా హ్యాస్ రిటర్న్ ఎ లెటర్ ఫ్రమ్ తిహార్ జైల్ టు ద పీపుల్ ఆఫ్ హిస్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి రాశారు. కంపేరింగ్ హిస్ ప్లైట్, అతని దుస్థితిని కంపేర్ చేస్తూ, విత్ ద అట్రాసిటీస్. కంపేరింగ్ విత్ వాట్? కంపేరింగ్ విత్ అతని దుస్థితిని కంపేర్ చేశారు. కంపేరింగ్ హిస్ ప్లైట్ విత్, అతని దుస్థితిని దేంతో కంపేర్ చేశారు? అట్రాసిటీస్ అంటే అట్రాసిటీస్ ఉంటాయి, అంటే దీన్ని తెలుగులో ఏమంటారు? అట్రాసిటీస్ని దౌర్జన్యాలు ఉంటాయి కదా. కమిటెడ్. సో ఇక్కడ చూడండి, కమిటెడ్ ఎందుకు V3 వచ్చింది? కమిటెడ్ బై బ్రిటిషర్స్ అగైనెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ మీద చేసిన దౌర్జన్యాలను కంపేర్ చేస్తూ ఆయన దుస్థితిని కంపేర్ చేశారు. మనీష్ సిసోడియా అనే వ్యక్తి ఆయన దుస్థితిని దేంతో కంపేర్ చేశారు? కంపేరింగ్ విత్ అట్రాసిటీస్ విచ్ వర్ కమిటెడ్ బై ద బ్రిటిషర్స్ అగైనెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇక్కడ విచ్ వర్ లేదు చూసారా, కానీ ఇక్కడ V3 ఎందుకు వచ్చింది? ఇది పూర్తిగా లేదు, ఇది పూర్తిగా ఉండదు. న్యూస్ పేపర్లో ఒక్కోసారి మనకి పూర్తిగా ఉండదు. దీన్ని ఏమంటారంటే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు, అలాగే పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. ఇది ఎలా వచ్చిందో నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి, ఫస్ట్ దీన్ని ఏమంటారంటే ప్రెజెంట్ పార్టిసిపుల్. కంపేరింగ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ING ఎందుకు వచ్చింది? కంపేరింగ్ హిస్ ప్లైట్ అంటే దుస్థితి అని తెలుసు కదా మీకు. కంపేరింగ్ హిస్ ప్లైట్ విత్ అట్రాసిటీస్ చేస్తూ ఆయన లెటర్ రాశారు. ఆయన ఒక పని జరుగుతూ ఇంకో పని జరుగుతున్నప్పుడు మనం ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, వీడియో చేస్తూ మీకు టీచ్ చేస్తున్నాను. సో మేకింగ్ ఎ వీడియో, ఐఎమ్ టీచింగ్ యూ. రెండు పనులు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి కదా, ఆ రెండు పనులు చేసేది ఎవరు? నేనే కదా సబ్జెక్ట్. మేకింగ్ ఎ వీడియో, ఐఎమ్ టీచింగ్ యూ. నేను మీకు ఒక వీడియో చేస్తూ నేను మీకు టీచ్ చేస్తున్నాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ అందుకని ప్రజెంట్ పార్టిసిపుల్ అని యూజ్ చేశారు. సో ఒక లెటర్ రాస్తూ కంపేరింగ్ చేస్తూ ఒక లెటర్ రాశారు. కంపేరింగ్ హిస్ ప్లైట్ విత్ అట్రాసిటీస్. ఇక్కడ ఒక చూడండి, విత్ అట్రాసిటీస్ కమిటెడ్. ఈ కమిటెడ్ అనేది విచ్ వర్ కమిటెడ్. సో విచ్ వర్ కమిటెడ్ బై ద బ్రిటిషర్స్, ఏదైతే కమిటెడ్ అయ్యాయో, ఏదైతే చేయబడ్డాయో అగైనెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ మీద దౌర్జన్యాలను కంపేర్ చేస్తూ ఆయన లెటర్ రాశాడు. అండ్ ఇక్కడ చూడండి, అండ్ అసెట్టింగ్ హిస్ కమిట్మెంట్ టు ఎడ్యుకేషన్. అసెట్టింగ్ అంటే కొంచెం చూడండి, అసెట్టింగ్ హిస్ కమిట్మెంట్ టు ఎడ్యుకేషన్ మీద ఆయన ఎంపసైజ్ చేశారు. అసెట్టింగ్ అంటే ఎంపసైజ్ చేస్తాం, గట్టిగా మాట్లాడడం. ఏంటిది? అసెట్టింగ్ హిస్ కమిట్మెంట్, ఆయన కమిట్మెంట్ టు ఎడ్యుకేషన్ మీద ఆయనకున్న కమిట్మెంట్ని ఎంపసైజ్ చేశారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని చూడండి, కామా ఇక్కడ కొన్ని చూడండి. ఇది అర్థమైందా ఫ్రెండ్స్? సో దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ద ఫార్మర్
డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫార్మర్ చీఫ్ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హూ హ్యాస్ బీన్, ఇక్కడ చూడండి, హూ హ్యాస్ బీన్ అరెస్టెడ్ ఇన్ ద కనెక్షన్ విత్ ద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేస్. ఇక్కడ నుంచి ఇక్కడ చూసారా, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, దీన్ని కూడా యాడ్జెక్టివ్ క్లాజ్ అంటారు ఫ్రెండ్స్. ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హూ హ్యాస్ బీన్ అరెస్టెడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూసారా, హూ కంజక్షన్ వచ్చింది, తర్వాత వర్బ్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ కూడా వచ్చింది, తర్వాత వర్బ్ వచ్చింది. చూసారా, హూ హ్యాస్ బీన్ అరెస్టెడ్ ఇన్ కనెక్షన్ విత్ ద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఉంది. ఆల్సో ఎక్స్ప్రెస్డ్, ఇక్కడ చూడండి, ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్, ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకోటి కూడా ఇందాక చెప్పారు, ఆయన ఆల్సో ఎక్స్ప్రెస్డ్. ఇక్కడ నుంచి ఇదంతా ఏమైంది, యాడ్జెక్టివ్ క్లాస్. ఎందుకు యాడ్జెక్టివ్ క్లాస్ అయింది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, విశేషణం గురించి చెప్పింది ఇక్కడ, అర్థమైందా ఫ్రెండ్స్? దీన్నే యాడ్జెక్టివ్ క్లాస్ అంటారు. ఆల్సో ఎక్స్ప్రెస్ చేశారు. హోప్ దాట్ హీ విల్ బీ అవుట్ ఆఫ్ జైల్ సూన్, ఆయన చెప్పారు హీ విల్ బీ అవుట్ ఆఫ్ జైల్ సూన్, త్వరలో ఆయన బయటకు వస్తారని ఎక్స్ప్రెస్ చేశారు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? సో ఇది కూడా ఎందుకు అయింది, ఇక్కడ దట్ ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్? ఇది ఒక నౌన్ క్లాస్ ఫ్రెండ్స్. మీకు క్లాజెస్ అని తెలియాలి ఫ్రెండ్స్. మీకు క్లాజ్ అని తెలిస్తేనే మనం ఒక సెంటెన్స్ క్రియేట్ చేయాలంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనం సెంటెన్స్ క్రియేట్ చేస్తాం. అదే ఒక క్లాజ్ అనేది గ్రూప్ ఆఫ్ సెంటెన్స్. ఎందుకు ఇప్పుడు క్లాజ్ అనేది క్రియేట్ చేయాలి అంటే, హీ ఎక్స్ప్రెస్డ్ హోప్, ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఏమని ఎక్స్ప్రెస్ చేశారు? సో హీ విల్ బీ అవుట్ ఆఫ్ జైల్ సూన్, ఇక్కడ నుంచి హీ విల్ బీ అవుట్ ఆఫ్ జైల్ సూన్, ఆయన బయటకు వస్తారని త్వరలో. ఇది ఆయన బయటకు వస్తారని త్వరలో అనేది అర్థం వస్తుంది ఒక సెంటెన్స్. ఈ ఎక్స్ప్రెస్డ్ హోప్, ఆయన దీన్ని ఎక్స్ప్రెస్ చేశారు. అది ఆ హోప్ అనే దాన్ని ఉంది, అది ఏంటిది, ఇక్కడ మీనింగ్ వస్తుందా ఫ్రెండ్స్? పూర్తిగా హీ ఏం ఎక్స్ప్రెస్ చేశారు అనేది అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుంది, అది డిపెండ్ అవుతుంది. అంటే ఇంకో సెంటెన్స్ రావాలి, వస్తేనే దీనికి ఒక మీనింగ్ వస్తుంది. మీనింగ్ రావట్లా, హీ ఎక్స్ప్రెస్ హోప్ అంటే ఏం ఎక్స్ప్రెస్ చేశారు, హోప్ అనేది ఎందుకు, దేని మీదే ఎక్స్ప్రెస్ చేశారు అది మీనింగ్ వస్తుందా? రావట్లా. అప్పుడు రావనప్పుడు ఇంకో సెంటెన్స్ అనేది మనం యాడ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాము, క్లాజెస్ అనేది క్రియేట్ చేస్తాం. హీ ఎక్స్ప్రెస్, ఇది డిపెండెంట్ అయింది, ఇంకో దాని మీద ఆధారపడాల్సిందే ఇది, ఎందుకంటే మీనింగ్ రావట్లా. అప్పుడు దాన్ని హీ ఎక్స్ప్రెస్డ్ హోప్ దాట్ హీ విల్ బీ అవుట్ ఆఫ్ జైల్ సూన్. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఈ దట్ ఎందుకు వచ్చింది? ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్ తర్వాత కంజక్షన్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, వర్బ్ వస్తుంది. ఇక్కడ వర్బ్ ఏంటిది, విల్. అయితే హెల్పింగ్ వర్బ్, విల్ బీ అవుట్ ఆఫ్ జైల్ సూన్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? విల్ బీ అవుట్ ఆఫ్ జైల్ సూన్. సో కంజక్షన్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దీనే నౌన్ క్లాస్ అంటారు ఫ్రెండ్స్. మీరు తెలుగు ద్వారా నేర్చుకోవద్దు ఫ్రెండ్స్, అని సో దానివల్ల అని దట్ వస్తే ఎలా అని కాదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మనం క్లాసెస్ చెప్పినప్పుడు పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్. విల్ మీట్ యూ సూన్ అవుట్ సైడ్. ద బ్రిటిష్ రూల్స్ had also organs of power and they sent people to jail in the false case. అర్థమవుతుంది ఫ్రెండ్స్? విల్ మీట్ యూ సూన్ అవుట్ సైడ్. ద బ్రిటిష్ రూలర్స్ had also organs of power and they sent people to jail in false cases. ఫాల్స్ కేసెస్లో వాళ్ళు పంపించారు. ఆర్గన్స్తో ఉన్నారు, పవర్ మీద ఉన్న ఆర్గన్స్తో ఉన్నారు, కలిగి ఉన్నారు. అప్పుడు బ్రిటిష్ రూలర్స్ హ్యాడ్ ఆల్సో ఆర్గన్స్ ఆఫ్ పవర్ మీద ఉన్న ఆర్గన్స్తో ఉన్నారు అప్పుడు. అండ్ దే సెంట్ పీపుల్ టు జైల్ ఇన్ ఫాల్స్ కేసెస్ మీద పంపించారు. హీ సెడ్, ఆయన చెప్పారు. ముందు అది వచ్చింది ఇక్కడ చూడండి, హీ సెడ్, ఇదంతా ఆయన చెప్పారు. అండ్ యాడెడ్ దాట్ మహాత్మా గాంధీ అండ్ నెల్సన్ మండేలా హూ స్పెంట్, ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది, హూ స్పెంట్ మెనీ ఇయర్స్ ఇన్ జైల్, ఎవరైతే చేశారో. దీన్ని యాడ్జెక్టివ్ క్లాస్ అంటారు. వర్ హిస్ ఇన్స్పిరేషన్స్, వర్ ఎందుకు వచ్చింది, ఇద్దరు గురించి చెప్పారు, నెల్సన్ మండేలా అండ్ గాంధీజీ. వర్ హిస్ ఇన్స్పిరేషన్, ఆయన ఇన్స్పిరేషన్ చెప్పారు. సుసిడియాస్ బెయిల్ హియరింగ్ ఈజ్ షెడ్యూల్డ్ ఇన్ ఆ ఢిల్లీ కోర్ట్ ఆన్ సాటర్డే. ఆయన బెయిల్ షెడ్యూల్ అనేది సాటర్డే ఢిల్లీ కోర్టులో ఉంది. సో సిసోడియా said a struggle for good education and schools is underway
like people fought for freedom of the country. Sisodia said a struggle for good education and schools. సో స్ట్రగుల్ అనేది గుడ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్స్ అనేది ఈజ్ అండర్వే లైక్ పీపుల్ ఫాట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ది కంట్రీ. ఎలా ఉందంటే లైక్ ప్రజలు ఫైట్ చేశారు ఫ్రీడమ్ కోసం, కంట్రీ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసినట్టుగా ఉంది.